కౌటిల్యాయ నమో నమః. అర్థశాస్త్రాన్ని గూర్చి పాఠాలు చెప్పుకుంటున్నాము. మనం ఆరంభించుకున్నాము. ఆ క్రమంలో అసలంటూ అర్థశాస్త్రం అంటే ఏంటో మీకు రుచి చూపించాలనే ఉద్దేశ్యంతో మిమ్మల్ని కాస్త దూరం నడిపించుకెళ్ళాను. సో మీరు కూడా హ్యాపీగా చాలా ఆహ్లాదకరంగానే ప్రయాణిస్తూ వచ్చారు నాతో పాటు. అయితే ఇప్పుడు ఏమిటి అంటే మనం అంటారు కదా, శాంపుల్ ముందు ఇవ్వాలి, శాంపుల్ ఇచ్చిన తర్వాత డెమో అంటారు. ఆ తర్వాత దానిలోని వైశిష్ట్యాన్ని కూడా తెలుసుకోవాలి. అప్పుడు ఆసక్తి అనేది వస్తుంది. అందులోనూ మనం ఇప్పుడు ఏమైంది, మొత్తం పైన విజయవంతంగా ప్రథమాధికరణం ముగించాం. ఇక్కడ మరొక విషయం కూడా మీకు చెప్పాల్సింది ఉంది. ఏమిటంటే అసలు ఏదైతే మన సిలబస్ లో ఐకేఎస్ ఐ డోంట్ నో, వాళ్ళు ఏం పెట్టారో తెలియదు, కానీ జనరల్ గా సిలబస్ లో పెట్టేటప్పుడు ఈ ప్రథమాధికరణం పెడతారు. ప్రథమాధికరణంలో మేము కూడా ఒకసారి ఎంఏకు పెట్టాలనుకున్నాము ఆర్ట్స్ కాలేజీలో. ప్రథమాధికరణం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, బికాస్ వీఆర్ నౌ గోయింగ్ టు డీల్ విత్ ద ఎసెన్స్ ఆఫ్ దట్. దానిలో మీకు చూసినట్టయితే ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అంటే పరిపాలనా యంత్రాంగం ఏదైతే ఉందో, అది మీకు దీనిలో మెసేజ్ లో కూడా పెట్టాను. పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో, పాలనా యంత్రాంగం యొక్క అసలు అర్హతలు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనేది ప్రథమాధికరణంలో చెప్పబడింది. ఆ తర్వాత పరిపాలనకు వెళ్తాడు కౌటిల్యుడు. కాబట్టి ఏమన్నాడు, దాని పేరు ఏం పెట్టాడు, వినయాధికారికం అన్నాడు. వినయం అంటే డిసిప్లిన్ అని అంటే విశేషణ నియతే కదా. కాబట్టి నయతీతి వినయ. కాబట్టి ఇక్కడ వినీతుడు అని మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ముందుగా అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే శాస్త్ర సముద్దేశంతో స్టార్ట్ చేశాడు. అసలు శాస్త్రాలంటే ఏమిటి, శాస్త్రం అనేది ముందు తెలుసుకుని ఏ ఈ నాలుగు రకాల ఏదైతే విభాగం ఉందో ఆ నాలుగు రకాల విద్య అనబడేటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మానవ జీవితంలో ఎలా ఉపకరిస్తాయి అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది మన రికార్డింగ్స్ లో ఉంది. దాంతో పాటుగా అది చెబుతూ అంటే అసలు విద్య వి- వినయ హేతు ఇంద్రియ జయ అంటూ చెప్పాడు. అంటే విద్యను గురించి చెప్పాడు, వినయాన్ని గురించి చెప్పాడు. తర్వాత పర్టికులర్ గా ఇంద్రియ జయం అనేది అమాత్యాది వాళ్ళకని చెప్పలేదు. ముందుగా రాజుకే రాజర్షి వృత్తం అన్నాడు, ఇంద్రియ జయం అన్నాడు. అంటే చీఫ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో, హెడ్ ఆఫ్ ద ఆఫీస్ అనండి, హెడ్ ఆఫ్ ద కింగ్డమ్ అనండి, ఎలా ఉండాలి అనేది ఫస్ట్ బాస్ కి ఉండేటువంటి లక్షణాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆటోమేటిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, క్వాలిఫికేషన్స్, అమాత్యులకి ఉండాలి, గూఢచారులకి, అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇలా ఏం చేశాడు మొత్తంగా మీకు టోటల్ గా, అండ్ ఇన్క్లూడింగ్ కింగ్స్ సెక్యూరిటీ. ఆయన సెక్యూరిటీ అనేది ఏదైతే చీఫ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఉంటారో వాళ్ళ సెక్యూరిటీ కూడా ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే సమర్థుడైన వాడిని తీసుకున్నారు ఆ కాలంలో. అది నిజం చెప్పాలంటే సెలక్షన్ అయినప్పటికీ కూడా, సెలక్షన్ కూడా అంత ఈజీగా కాదు. ఎవరిని పడితే వాళ్ళని రాజులను చేయలేదు. చాలా చక్కగా అన్ని విధాలా పరిశీలించి పరీక్షించి, మీకు రామాయణ మహాభారతాలు అవే చెప్తాయి. వాళ్ళ విద్యా ప్రావీణ్యాన్ని చూసి అన్ని చూసిన తర్వాతనే అమాత్యులు నిజంగా ప్రతిసారి మీరు చూసినట్టయితే ఒక రాజు గనక పోతే నెక్స్ట్ అమాత్య వర్గమే. ఇప్పుడు రాష్ట్రపతిని ఎన్నుకున్న విధంగానే సో మెనీ సిమిలారిటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో. అమాత్య వర్గమే ఎన్నుకునేవాళ్ళు. మీరు చూడండి, మీరు ఒకసారి రామాయణ భారతాలలో నహుషుణ్ణి ఇంద్ర పదవికి నియమించడం, ఇట్లాంటి కథలు ఏదైతే కథల్లాగా ఉంటాయో కథలలో కూడా ఈ మెసేజ్ మనకి లభిస్తుంది. అందువల్ల ముందు రాజు యొక్క డిసిప్లిన్ అంతా చెప్పి అతని సెక్యూరిటీ, అంత సమర్థుడు కాపాడుకోవాలి కాబట్టి ఆ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చెప్పేసిన తర్వాత ఏం చేశాడు, అప్పుడు వివిధ విభాగాలకు అపాయింట్మెంట్ సంగతి కూడా ఇందులోనే చెప్పేశాడు. అంటే ఎంటైర్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అంతా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం అంటాం కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ వేరు, ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరగాలి, రాజు ఎలా, అందుకే కారయేత్ కారయేత్ అని ప్రయోగిస్తుంటాడు ఎవరు, కౌటిల్యుడు. అంటే ఇలా చేయించాలి, ఇలా చేయించాలి. ఎందుచేతనంటే రాజు అతని ఆర్డర్స్ ప్రకారం వెళ్ళిపోతుంది. డైరెక్ట్ చూడలేడు కాబట్టి ఆయా అధ్యక్షులు
వాళ్ళు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేరు కాబట్టి వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ సహచరులు ఉంటారో, స్టాఫ్ కొలీగ్స్, వాళ్ళ చేత పని చేయించాలన్నమాట. అంటే ఆ కార్యవర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అందువల్ల రెండవ అధికరణం అంతా కూడా అధ్యక్ష ప్రచారము అంటే యాక్టివిటీ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నారు. దానిలో కూడా మనకు ఎలా మొదలు పెట్టారు? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పని ఏంటి అంటే మనం ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవాలి. మీ అందరూ కూడా మీరు ఎంబీఏ ఇలాంటి వాటిల్లో చూసుకున్నారు. ముందుగా ఆఫీస్ సెటప్ చేసుకోవాలి. ఆఫీస్ సెటప్ చేయడం కూడా ఇట్ ఈస్ అన్ ఆర్ట్. దట్ ఈస్ ఆల్సో ఎడ్యుకేషన్, ఊరికేనే రాదు. కాబట్టి అన్ని కూడా ఆఫీసెస్, మెయిన్ ఆఫీస్, రాయల్ ఆఫీస్, కౌన్సిల్ అండ్ మన ట్రెజరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆయన డిస్కస్ చేశాడు. దట్ ఆల్సో వీ హావ్ డన్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఇంకొక విషయం చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే, చాణక్య నీతి సూత్రాలు అనేది ఏదైతే ఒక చిన్న బుక్ ఉందో, చిన్న గ్రంథం ఉందో, అది మీలో చాలా మంది కొనేసుకున్నారు కూడాను. అది చాలా 9,000 ఎంతో కాపీస్ అమ్ముడైంది. అది గురువు గారు దానికి రాశారు. అది నిజం చెప్పాలంటే చాణక్య నీతి సూత్రాలు అనేది ఏదైతే ఉందో, ఇది చాణక్యుడు అర్థశాస్త్రంలో లేనే లేదు. అది నిజంగానే ఎవరన్నా రాసి చాణక్యుడికి అట్రిబ్యూట్ చేశారా మనకు తెలియదు. అది ఎక్కడి నుంచో మొత్తం పైన నీతి సూత్రాలు ఊరికే అది ఓ పుస్తకం వచ్చింది. అవి మాత్రం అది పట్టుకుని మీరు ఇందులో గనక వెతికితే కనబడదు. కానీ చాణక్యుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ సూత్ర రూపంలో చెప్పాడు, కారికా రూపంలో చెప్పాడు, భాష్యంగా చెప్పాడు, నాట్యశాస్త్రంలో చెప్పిన అన్ని విధాలు ఈయన చేశాడు. ఆయన సూత్రం చెప్పాడు, మన ఏమంటారు కారికలు చెప్పాడు, భాష్యం చెప్పాడు. ఇందులో కొన్ని శ్లోకాస్ చాలా మంది ఇప్పటికీ కూడా అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో దానిలో ఒకటి లోగోస్ లాగా పెడుతూ ఉంటారు. అందువల్ల ఇలాంటి శ్లోకాస్ మనము ఆ చదువుతూ ఉన్నప్పుడు ఈ సెషన్స్ లో అన్ని శ్లోకాలు అర్థాలు తెలుసుకున్నాం మనం. కానీ నాకే తోచింది ఏమిటి అంటే, ఈ శ్లోకాలన్నీ కూడా ఒక చోట రికార్డ్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఓపెన్ చేసుకుంటే దొరుకుతుంది. ఆ ఉద్దేశంతోనే నేను మన దీనిలో ఈ సెషన్ లో సెలెక్ట్ చేసుకున్నాను. మీనింగ్ ఏమో సింపుల్ గా చెప్పి వదిలేస్తాను. ఎవరైతే ఇది అంటే ఇప్పుడు ఇది అటెండ్ అవ్వకుండా తర్వాతి కాలంలో ఓపెన్ చేసుకునే వాళ్ళ కోసం అని సింపుల్ గా అర్థం చెప్తాను. కానీ అధ్యాయం ఇత్యాదులు చెప్తాను కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు ఆ పుస్తకాలు ఉంటే చూసుకోవచ్చు. సింపుల్ అర్థం చెప్పడానికి పెద్ద శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి ప్రథమ అధికరణంలో ఇక్కడ నంబరింగ్ లో మాత్రము ఒకటి ఇక్కడ చెప్తున్నాను, రికార్డులోనే చెప్తున్నాను. ఎందుచేతనంటే నంబరింగ్ కౌటిల్యుడిది ఆ, ఒక నంబరు తక్కువ ఉంటుంది. అంటే ఏదైతే ప్రస్తావన అది ఉంటుందో దానికి నంబరింగ్ కాంగ్లే బుక్ ఏదైతే ఇంగ్లీష్ ఉంటుందో, నేను మీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. కాంగ్లేది ద బెస్ట్ సిస్టమ్ ఈస్, అసలు కారికలకు ఒక సింగిల్ సెంటెన్స్ కూడా నంబరింగ్ ఇచ్చాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కాంగ్లే. అంటే ఎందుకంటే కౌటిల్యుడు అన్ని కూడా మ్యాథమెటికల్ సూత్రాలు లాగా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ఈజ్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్. శ్యామశాస్త్రి దానిలో ఎక్కడ దొరకదు మనకు. ఆచార్య శ్రీరామచంద్రుడు గారి దానిలో కూడా నో నంబరింగ్ ఎట్ ఆల్. మనం ఏదన్నా రెఫరెన్స్ మనము ఫుట్ నోట్స్ తీసుకోవాలి, నంబరింగ్ చెప్పాలంటే పేజ్ వైజ్ ఫలానా టెక్స్ట్ అని పెట్టి చెప్పాల్సింది, అదర్వైజ్ దొరకదు. నేను ఐ ఫాలోడ్ త్రూఅవుట్ ఇన్ మై థీసిస్ ఫ్రమ్ ఐ ఫాలోడ్ కాంగ్లే ఓన్లీ బికాస్ కాంగ్లేది మనకు టక్మని అది మూలం ఉంటుంది, ట్రాన్స్లేషన్ ఉంటుంది, రెండిటి నంబర్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అంటే మూలంలో ఏది ఉందో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో కూడా సేమ్ అదే నంబర్ టాలీ అవుతుంది. దానివల్ల ఈ మన ఎవరైతే పఠితలు ఉంటారో వాళ్ళకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే, ఈ మూలం పట్టుకుని ఒక వాల్యూమ్, ఫస్ట్ వాల్యూమ్ ఏమో మూలము, సెకండ్ వాల్యూమ్ ఏమో పార్ట్ 1 పార్ట్ 2 అని పెట్టారు ఆయన. పార్ట్ 1 ఏమో మూలము, పార్ట్ 2 ఏమో ట్రాన్స్లేషన్, పార్ట్ 3 క్రిటికల్ ఎడిషన్ అని. యాక్చువల్ గా దానికోసం నేను చూడనే లేదు, ఎందుకంటే దట్స్ రియలీ స్మాల్ ప్రింట్ లో ఇంత ఉంటుంది. మనకి మోస్ట్లీ హెల్పింగ్ కాకపోతే సెట్ తీసుకోవాలి. సెకండ్ పార్ట్ తీసుకున్నామంటే మనకు ఆయన కాంగ్లే యొక్క విస్తృత వ్యాఖ్యానం లభిస్తుంది. కాబట్టి ఆయననేమో 1:1 అని నంబర్ ఇస్తాడు. ఇప్పుడు మనము తెలుగు కౌటిల్య అర్థశాస్త్రం చూసుకుంటున్నాం కాబట్టి
ఆ నంబరింగే ఇచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీనిలో విద్యా సముద్దేశం అనేది ఏది చెబుతాడో అది రెండవ మన మొదటి అధికరణంలో రెండవ అధ్యాయంలో వస్తుంది. ఆ రెండవ అధ్యాయంలో మనం చదువుకున్న శ్లోకమే ఇది. మామూలుగా ఏమిటి అంటే, ఇంకొకటి విషయం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మనకి 150 అధ్యాయాలని కౌటిల్యుడు చెప్పాడు. అధ్యాయాంత శ్లోకాలు అన్నీ కూడా సమ్ మెసేజ్ ఇస్తాయి. ఆ తర్వాత ఈ వర్క్ యొక్క విశేషం ఏమిటంటే, ఇది గద్యంలో రన్ అవుతున్నప్పటికీ అత్యవసరమైన చోట శ్లోకాలు చెప్తాడు మధ్యలో కూడా. అండ్ పర్టికులర్లీ ఈ మన సర్గాంతం అన్నట్టుగా అధ్యాయాంతంలో మాత్రం తప్పనిసరిగా శ్లోకమే ఇస్తాడు ఆయన. దట్ ఈస్ ద స్పెషల్ స్టైల్ ఆఫ్ ఆచార్య కౌటిల్య. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొట్టమొదటి శ్లోకము విద్యా సముద్దేశాన్ని గురించి చెప్తున్నప్పుడు ఎంత అద్భుతమైన శ్లోకం మీకు అందరికీ కూడా ఆ రోజు కూడా నేను చాలానే చెప్పాను. ప్రదీప సర్వ విద్యానాం ఉపాయ సర్వకర్మణాం ఆశ్రయ సర్వధర్మాణం శశ్వదాన్వీక్షికి మత. విద్యా సముద్దేశంలో చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకము. వేరే వాటిల్లో కూడా ఇది వచ్చింది. వాళ్ళు కౌటిల్యుడి దానిలో కూడా ఉంది అని వాళ్ళు చెప్తారు, మన ఎప్పుడు వ్యాఖ్యాతలు. సో ఇక్కడ ఏమిటి అంటే, అన్వీక్షికి త్రయీ వార్త దండనీతి అని 4 విద్యలు చెప్పినప్పటికీ కూడా వాటిల్లో అంటే కౌటిల్యుడు ఈ శ్లోకము ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, ఎన్ని విద్యలు నేర్చుకున్నా కూడా నదీనాం సాగరోగతి అంటారు కదా. సో అంటే మనం నిజం చెప్పాలంటే నదీనాం సాగరోగతి అని ఎందుకు అన్నాము అంటే, ఇక దాన్ని మళ్ళీ ఇంకో టీచింగ్ పోతాము, అంత అవసరం లేకుండా ఇవాళ మన శ్లోకాల మీద ఫోకస్ చేయాలి. కాబట్టి ఇక్కడ వేదాంతం అనేది అయితే తత్వశాస్త్రం, సారీ వేదాంతం కాదు తత్వశాస్త్రం. వేదాంతం అంటే ఓన్లీ వేద చివరి భాగాలు ఉంటాయి. కానీ తత్వశాస్త్రము అంటే మనకి న్యాయ వైశేషిక అన్ని వస్తాయి. కాబట్టి తత్వశాస్త్రం అనేది ఏదైతే ఉందో, తత్వశాస్త్రం అంటేనే యథార్థము, అర్థము ఉంటే ఏ విధంగా ఉందో దాని యొక్క నిజ స్వరూపాన్ని, దాని స్వరూపాన్ని తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి ఎలాంటిదయ్యా తత్వశాస్త్రానికి ఉన్న ప్రాధాన్యం ఏంటంటే, ప్రదీప సర్వ విద్యానాం, ఇతరమైన ఏవైతే విద్యలు చెప్పబడ్డాయో ఇతరమైన అన్ని విభాగాలకు కూడా అది లీడర్, అది లైట్. మనం టార్చ్ లైట్ పట్టుకుంటేనే ముందుకు వెళ్ళగలం జ్యోతి చేతిలో పుచ్చుకొని. కాబట్టి ప్రదీప, అన్ని విద్యలకు ఇది దీపము. ఆ తర్వాత ఏ పని చేయాలన్నా కూడా అన్నిటికీ ఇది ప్రథమ సాధనము. ఎందుచేతనంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటారు. ఎగ్జామ్ రాయడానికి మీకు కావాల్సింది పెన్ను పేపర్ కదా అంటే, పెన్ను పేపరు, దానిలో రీపులు, తాగడానికి మంచినీళ్ళు, ఇవన్నీ. కానీ నిజంగా పరీక్ష పేపర్ మీరు ఓపెన్ చేయబోయే ముందు, తీసుకునే ముందు కావాల్సింది ఏమిటి అంటే తత్వశాస్త్రం, మెంటల్ బ్యాలెన్స్. అందువల్లనే అన్ని పనులకి ఇదే సాధనము అన్నాడు. మీరు ఏ పని చేయాలైనా ఫస్ట్ మీరు చూడండి, ఓ పోలీస్ ట్రైనింగ్ చూడండి, కరాటే విద్య చూడండి, వేద విద్య ఎనీ విద్య, ఎనీథింగ్, డాక్టర్ కోర్సు, ఎనీథింగ్ యూస్, ఓ కుండ చేయడం, మట్టి కుండ చేయడం, ఒక గుడ్డ నేయడం, దారపు పువ్వు తీయడం. సో ఉపాయ సర్వకర్మణం. నేను అక్కడ చెప్పే కంటే కూడా ఇక్కడ మళ్ళీ విశేషంగానే చెప్తున్నాను. ఆశ్రయ సర్వధర్మాణం, ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని. అంటే మీరు మానవ ధర్మము, వృత్తి ధర్మము, వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము, వృత్తి ధర్మము, వైయక్తిక ధర్మము అంటే వ్యక్తిగత ధర్మం, ఎన్ని ఉన్నాయో అన్ని ధర్మాలకు కూడా ఇదే ఆశ్రయము, సోర్స్. దీన్ని గనక మనం అంటే, ఎందుకంటే మీకు తత్వం తెలిస్తేనే కదా ఏది అసలు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది భ్రమ, ఏది భ్రమ అని తెలిస్తేనే మీరు ఆ ధర్మాన్ని ఆచరించడానికి అనేది ఆస్కారం అవుతుంది. ఒక లాయరు, ఒక జడ్జి, చెప్పాం కదా, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ సర్వధర్మాణం ఆశ్రయ అని, శశ్వత్ ఎప్పుడు కూడా ఆన్వీక్షికి ఏవం మత. ఆన్వీక్షికి అనేది ఏదైతే ఉందో, తత్వశాస్త్రం అనేది ఏదైతే ఉందో, ఫిలాసఫీని మామూలుగా అంటారు, అది అన్నిటికీ కూడా ఈ విధంగా అది దీపం, అదే దీపము, అదే చూడండి ఇక్కడ మనకి ఎన్ని అవసరమో. దీపం కావాలి పని చేయడానికి, ఆ పనికి ఒక సాధనము కావాలి.
ఇది ఎలా చేయాలి అనేది కూడా తెలవాలి. కాబట్టి దీపం అదే, సాధనం అదే, తర్వాత ఆధారము కూడా అదే అని ఇక్కడ ఈ తత్వ విద్య అంటే అన్వేషిక అనబడే తత్వశాస్త్రాన్ని గురించి, ఫిలాసఫీని గురించి, దాని ప్రాధాన్యాన్ని గురించి మనకు ప్రథమాధ్యాయం ప్రథమ ప్రథమాధ్యాయం కాదు, ప్రథమ అధికరణము మనము ఏదైతే ఫాలో అవుతున్నామో రామచంద్రుడి గారి వరకు నుంచి ద్వితీయాధ్యాయంలో చివరి శ్లోకము. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకున్నప్పుడు మూడవ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇక్కడ మామూలుగా ఒకటి చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే ఆ మూడవ శ్లోకం అని ఉంటుంది, 4 లైన్లలో ఉంటుంది. దీనిలో మామూలుగా మనం ఇక్కడ ఆ రాజు యొక్క ధర్మాన్ని చెప్తున్నాడు. సో ఆ ఒక రాజ్యంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడుస్తున్నారు అంటే కారణము, అక్కడ చాలా మంచి శ్లోకం ఇంతకు ముందు మీతో చెప్పుంటాను కూడాను. కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాల కారణం ఇతి తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం అని భీష్ముడు అక్కడ చెప్తుంటాడు, మహాభారతంలో చెప్తాడు. అంటే మామూలుగా అసలు కాలమే రాజు గతిని నిర్ణయిస్తుందా, రాజు కాలగతిని నిర్ణయిస్తాడా? అంటే ఎవరిపైన ఆధారపడి ఉంది. రోజులు మంచిగా లేవు, ఇవి మీరు ధ్వన్యాలోకంలో కూడా చదువుకున్నారు. అవన్నీ కూడా శోపాపీయ దివసాహ అని ఇట్లాంటివి చదువుకున్నారు. కాబట్టి కాలము, అయ్యో కాలం మారిపోయింది, కాలం చెడిపోయింది అంటున్నారు. కాలము చెడిపోయిందా, లేకపోతే రాజు కాలాన్ని చెడగొట్టాడా? ఇంత అద్భుతమైనది ఇది. ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే రాజు యొక్క ధర్మాన్ని కౌటిల్యుడు ఇక్కడ 3వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. అందువల్ల ఏమిటయ్యా అంటే మనము అరే ఏమి గోల్డెన్ పీరియడ్ అంటాము. మనం మామూలుగా ఇప్పుడు రాజకీయ నాయకుల పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళను పార్టీలను మనం వదిలేస్తే కనుక ఆహా కృష్ణదేవరాయల పరిపాలన, ఏదో రాజరాజ నరేంద్రుని పరిపాలన, సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు గుప్త రాజుల స్వర్ణ యుగం, ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటుంటాం చరిత్రలో. కాకతీయులని ఇంకా అంతదాకా అవసరం లేదు, మన పక్కనే నిన్నగాక మొన్న జరిగినటువంటి ఓరుగల్లు కాకతీయుల అంటే కాకతీయులు ఎంత ఫేమస్ అయిపోయినారు, ఎంతగా చేశారు అంటే ఆ కాలంలో అందరూ వీరులే, అందరూ ధీరులే, అందరూ ధర్మపరులే, అందరూ కళాకోవిదులే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాజు చేతిలోనే కాలం ఉంటుంది. అది కరువు కావచ్చు, కాటకం కావచ్చు, ఏదైనా ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజారంజకంగా తండ్రిలాగా కాపాడుతూ ఉంటే నేనున్నా. ఈ రోజుల్లో పిల్లలు కూడా అధర్మం పాలవుతున్నారు అంటే తల్లిదండ్రులు కారణం. మేము ఇష్టం ఉన్నంత డబ్బు ఇచ్చినాం అయినా వాడు చెడిపోయిండు అంటారు. మీరు అలా ఇష్టం ఉన్నంత డబ్బు ఇవ్వడం వల్ల వాడు చెడిపోయాడు, మామూలుగా ఎందుకు చెడిపోతాడు? మీరు వాడికి మంచి మాటలు చెప్పడం మానేసి, వాడితో టైం స్పెండ్ చేయడం మానేసి, డబ్బు మొహాన పడేస్తే వాడు ఆటోమేటిక్ గా బయట ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇంట్లో శాంతి కరువైన వాళ్ళే బయటకు వెళ్తారు, ఎవరైనా సరే. అందువల్ల మన రాజ్యంలో కనుక మనకు అన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, అమెరికాకి ఎవరు పోవడానికి ఇష్టపడడం లేదు. మన దేశంలోనే అన్ని వనరులు ఉన్నాయి, ఎందుకు పోతారు? మన వాళ్ళంతా కష్టపడి ఇక్కడ అన్ని వనరులు కూరుస్తున్నారు. అందువల్ల ఆ విధంగా అతను ఏం చెప్తాడు అంటే ఆ శ్లోకం చదివేసేస్తే నవ్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఐడియా. ఏం చెప్తున్నాడంటే ఇది కూడా చివరి శ్లోకమే 3వ అధ్యాయంలో. ఏ తస్మాత్ స్వధర్మం భూతానాం రాజా న వ్యభిచారయేత్ స్వధర్మం సందధానో హి ప్రేత్య చ ఇహ చ నందతి వ్యవస్థితార్య మర్యాద కృతవర్ణాశ్రమస్థితి త్రయ్యా హి రక్షితో లోక ప్రసీదతి న సీదతి. అంత మంచి వర్డ్స్ అండి. అలంకారాలకు కావాలంటే కూడా కౌటిల్యుడి శ్లోకాలు తీసుకోవాలి. వ్యభిచారము అంటే అభిచరతి, అంటే మామూలుగా అది విపరీతంగా చరించడం.
వ్యభిచారం అంటే మనము ప్రాస్టిట్యూషన్ అని ఒకే ఒక్క దేనికి సీమితం చేశాము తెలుగులో. కానీ అది కాదు. మనకి వ్యభిచారి భావాలని కూడా ఉన్నాయి మన అలంకార శాస్త్రాల్లో. సో మన ఉంది కదా, విభావానుభావ వ్యభిచారి భావ సంయోగాత్ రస నిష్పత్తి అన్నారు కదా. వ్యభిచారి భావాలు సంచారి భావాలే వ్యభిచారి భావాలు. అంటే ఒక దగ్గర ఉండకుండా మరొక దగ్గరికి ఎప్పుడైతే సంచరిస్తుంటాయో అది వ్యభిచారం అంటారనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, రాజు ఏం చేయాలి అంటే ప్రజలను తమ ధర్మాన్ని విస్మరించకుండా ఉండేట్టుగా, తమ ధర్మాన్ని కట్టుబడి ఉండేట్టుగా చేయాలి. మళ్ళీ ఇక్కడ ధర్మం అనగానే, వర్ణ ధర్మం అనగానే మన అదేంటి నేతగాళ్ళు నేస్తూనే ఉండాలి ఇలాంటివి, వ్యవసాయం చేస్తూ ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పదప్రయోగాలు అవసరం లేదు. మీరు చదువుకుని మీరేదైతే జన్మతః వచ్చిన వృత్తిని వదిలేసుకుని దాంతో సంబంధం లేకుండా ఒక రక్షక వృత్తిలో రక్షణ విభాగంలో చేరారా, అధ్యాపక వృత్తిలో చేరారా, మరొక దానిలో చేరారా, వైద్య వృత్తిలో చేరారా, ఆ వృత్తిలో ఆ ధర్మాన్ని, అది స్వధర్మం. మీరు దేన్ని మీరు మనసా వాచా కర్మణ నమ్ముకొని చేస్తారో అది మీ స్వధర్మం అవుతుంది. అందులో చేరతారు. అది జాబ్ జాబ్ అంటారు కదా. దాన్ని మీరు ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న వృత్తిలో మీరు ఎన్నుకున్న వృత్తి కావచ్చు, మీరు పొందిన వృత్తి కావచ్చు, అది దాన్ని ఆ వృత్తి నుంచి బయటకు జరగకూడదు. వృత్తి ధర్మాన్ని వదలకూడదు. అది స్వధర్మం. ఓకే, వృత్తి ధర్మమే స్వధర్మం. అదే విధంగా పెళ్లి చేసుకున్నాము అంటే భార్య ధర్మం స్వధర్మం, భర్త ధర్మం స్వధర్మం. పిల్లలు పుట్టారంటే వాళ్ళు పెద్ద అయ్యే వరకు అది మాతృధర్మము, పితృధర్మము. పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళదేంటి పుత్రధర్మము, పుత్రి ధర్మము. సో ఈ విధంగా ప్రతి క్షణము ప్రతి దానికి సేవా ధర్మము. సేవకులు ఒకళ్ళకి మనం సేవ చేస్తున్నాము అంటే వీఆర్ డూయింగ్ లైక్ నో. ఇప్పుడు మామూలుగా వీళ్ళందరూ మేము ఎందుకు చేయాలని ఆ, ఏంటి ఒక నిరసనతో ఒక నర్సెస్ కానివ్వండి, మరొకళ్ళు అటెండర్స్ కానివ్వండి, మా కర్మగాలి ఇలా వచ్చాము, మేము శాపగ్రస్తులమై వచ్చాము ఇలా అనుకుంటారు. కాదు, ఏ వృత్తి మనకు అన్నం పెడుతుందో, ఏ వృత్తి మనకు భృతినిస్తుందో, పొట్ట నింపుతుందో దాని పట్ల మనకు ఆదరణ కలిగి ఉండాలి. కాబట్టి అది స్వధర్మం. ఆ స్వధర్మాన్ని అతిక్రమించకూడదు. అతిక్రమించకుండా ఉండేట్టుగా ఎవరు చూడాలి? రాజు చూడాలి. అలా చూడాలంటే ఏమిటి అంటే ఆ ధర్మంలో ఉన్నప్పుడు వాడికి ఎలాంటి ఆపద అసంతృప్తి కలగకుండా చూడాలి అనేది ఇది సజెస్టివ్ గా ఉంటుంది. మనం ధ్వని అంటే కేవలము కావ్యాల్లోనే ఉంటుంది, శాస్త్రాల్లో ఉండదు అని కాదు. ఈ దీని యొక్క అర్థం వెనక పరమార్థం కూడా ఉంటుందన్నమాట. అందువల్ల రాజు ఎందుకు లేకపోతే ఎలా చూస్తాడు? కర్రబుచ్చుకుని ఉంటాడా? కర్ర కాదు, ఒక శిక్షా స్మృతి అనేది ఉంటుంది, అది వేరు. కాబట్టి రాజు వాళ్ళను దాటకుండా చూడాలి అంటే మనం అందుకే అంటారు చూడండి, కావలసిన సెలవులు ఇవ్వాలి, కావలసిన విశ్రాంతి ఇవ్వాలి, కావలసిన టీఎల్. వాడు ఎందుకు లంచం తీసుకుంటాడు? వాడికి ఎక్కడికైతే వెళుతూ ఉంటాడో, కొంతమంది అధికారులు ఈనాటికి కూడా మీకు తెలుసు నా ఆఫీసుల్లో, వాడు అటెండర్ వాడికే జీతం తక్కువ ఉంటే వాడు పోయి నువ్వు పోయి తీసుకురారా అంటారు. వాడి బండి మీద వెళ్ళాలి, వాడి పెట్రోల్. ఐ నో మెనీ పీపుల్ లైక్ దాట్. ఇది ఊహాగానం కాదు. ఇప్పుడు ఇది తర్వాత ఎప్పుడైనా వింటున్న వాళ్ళు వాళ్ళ గుండెల మీద చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు పాపము వాడు ఎక్కడి నుంచో తీసుకుంటాడు, పక్కోడి దగ్గర లంచం తీసుకుంటాడు. అంటే ఏంటి? ఈ ధర్మాతిక్రమణ కారణం ఎవరు అంటే పైన ఉన్నటువంటి యజమాని. ఆ యజమాని వల్లనే చెడిపోతారు. కాబట్టి రాజు అనేవాడు దేశానికి యజమాని. కాబట్టి వీళ్ళకి కావలసినవి వీళ్ళకి ఇస్తే వాళ్ళు స్ట్రైకులు చెయ్యరు, ఏమీ చెయ్యరు. అందరికీ సమంగా ఇచ్చుకున్నట్టు అయితే సమస్య అనేది ఉండనే ఉండదు అని చెప్తున్నాడు. స్వధర్మం సందధానోహి. ఆ స్వధర్మాన్ని వాళ్ళకి సంధానింపజేస్తే అంటే వాళ్ళు ఆచరించేట్టుగా చేస్తే ఆ రాజు ఇక్కడ ప్రేత్య పోయినవాడు కాదు, విషక్కాయుడవుతాడు. ఇప్పుడు మనం కాకతీయులను గురించి తలుచుకున్నట్టుగా వేయినోళ్ళ పొగుడుతాము. అదే విధంగా ఇహ ఇక్కడ కూడా అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పూలబాటి. పూలంటే ఫిజికల్ గా ఇప్పుడు చల్లినట్టుగా చల్లక్కర్లేదు. వాళ్ళ చూపుల్లోనే పూల జల్లు ఉంటుంది, వాళ్ళ చూపుల్లోనే పన్నీటి జల్లు ఉంటుంది. అంతకంటే ఏం కావాలి?
అందువల్ల ఏం చెప్తాడు, ఈ లోకం అంటే ఏమిటి, ఈ సమాజము, ఈ దేశము ఎప్పుడు బాగుపడుతుంది? వ్యవస్థిత ఆర్య మర్యాద కృత వర్ణాశ్రమ స్థితి త్రయ్యాన్ని రక్షితో లోక ప్రసీదతి నసీదతి. ఆర్య మర్యాద అని ఏదైతే ఉంటుందో, మర్యాద అంటే అసలు హద్దు అన్నమాట. ఏదైతే ఒకానొక నియమం ఉంటుందో, ఒక హద్దు ఉంటుందో, దాన్ని కనుక కరెక్ట్ గా హద్దు చెరిపేయకుండా ప్రతి వాళ్ళు ఉన్నప్పుడు, అదే విధంగా వర్ణాశ్రమాలు అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా మనం వైడ్ రెప్లికేషన్ తీసుకుంటే, మనము ఏ వృత్తిని చేపట్టామో ఆ వృత్తిని సరిగ్గా నిభాయించుకుంటూ వస్తే గనక, అదే విధంగా త్రయి అన్నాడు. ఎందుకంటే ఋగ్యజు, మనం ఈ పొద్దున లేచి కూడా వేదాలు వద్దన్న నాస్తికుల సంగతి తెలియదు కానీ, వాళ్ళు ఏ మతస్థులైనా ప్రే అనేది చేస్తారు. ఇస్లాం కావచ్చును, సిక్కులు కావచ్చును, క్రిస్టియన్స్ కావచ్చును. ప్రార్థన అనేది ఒకానొక శక్తికి అది చేస్తారు. వేదంలో కూడా అదే ఉంటుంది. అగ్నికి దండం పెట్టమంటాడు, వాయువుకి దండం పెట్టమంటాడు. కాబట్టి మనం ఏ ప్రకృతిలో జీవిస్తున్నామో ఆ ప్రకృతిని ఆరాధిస్తూ, ఆ దాని వల్ల ఏమవుతుంది, ఆ త్రయి రక్షిస్తుంది అన్నమాట అని చెప్తున్నాడు. నిజంగానే రక్షిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏదైతే వైదిక మన వైదిక మతాన్ని, వైదిక ఆచారాన్ని పాటిస్తారో వాళ్ళకి ముమ్మూర్తుల అదే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. సో అలాంటి లోకము, ఈ దేశము ప్రసీదతి, హ్యాపీగా ఉంటుంది, ప్రసన్నంగా ఉంటుంది. నసీదతి, ఎన్నడూ నశించదు, పెరిష్ కాదు. కాబట్టి ఇది మనకి 3వ అధ్యాయంలో వచ్చింది. తర్వాత ఇంకా మనకి మనకి ఇందులో గురువు గారి పుస్తకం ప్రకారం 5వ అధ్యాయంలో ఇదే విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఒక రాజు ఉమ్, కొన్నాళ్ళు చాలా ప్రజారంజకంగా పాలించిన వాడు ఎన్నో ఏళ్ల పాటు పాలిస్తాడు అనేదాన్ని, మళ్ళీ దాన్ని మనము ఆధునిక కాలానికి అన్వయించాల్సిన అవసరం లేదు. దానిలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సిస్టమ్, ఆ రోజుల్లో సెలెక్టివ్ సిస్టమ్. కాబట్టి ఒకడు ఉన్నాడంటే ఈ 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వచ్చి అది ఆ, ఆయన తీసేయడం అని కాదు కదా. ప్రజారంజకుడైన రాజు ఉంటే ఎన్నాళ్ళైనా ఉండేవాడు. అప్పుడు కూడా ప్రజారంజకుడు కాకపోతే గనక అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సమాజం కూడా తిరగబడేది, తొలగించబడేవాడు అనమాట. సరే, అది అలా తీసుకున్నప్పుడు అదే ఒకటి శ్లోకం చెప్తున్నాడు. ఇది కూడా మనకి అధ్యాయాంత శ్లోకం, అధ్యాయం చివర్లో వస్తుంది. విద్యా వినీతో రాజాహి ప్రజానాం వినయే రతః అనన్యాం పృథ్వీం భుంక్తే సర్వభూత హితే రతః. ఇక్కడ విద్యా వినీతుడైన రాజు మనకి, అది విద్య దదాతి వినయం అని శ్లోకం ఉంది, మీ అందరికీ తెలుసు. సో విద్య వినయాన్ని ఇస్తుంది అని అంటే నిండుకుండ తొణకదు. మీరు చూడండి, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు, మనము ఇప్పుడు ప్రస్తుతం కూడా మనకు బోలెడు మంది ఉన్నారు మహానుభావులు. వాళ్ళు ఇంత చదువుకున్నారా అని మనకు తెలియదు. ఏమి ఎరగనట్టు ఇలా కూర్చుంటారు, ఏ మీటింగ్కి వచ్చినా మాట్లాడరు, అన్ని విని కూర్చుంటారు. సో ఆ విధంగా విద్య విద్య వల్ల వినీతుడైన వాడు, ఎందుకంటే వినయం వచ్చేస్తుంది. అలాంటి వాడు ఏం చేస్తాడు, ప్రజానాం వినయరత. ఇప్పుడు అతనికంటూ యథా రాజా తథా ప్రజ అనే వర్డ్ కూడా ఉంది. అసలు రాజుకంటూ ఒక వినయం ఉంటే, ఒక డిసిప్లిన్, వినయం అంటే డిసిప్లిన్, చాలాసేపు చెప్పాను. సో వినయం ఉంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ప్రజలు కూడా యథా రాజా అమ్మో రాజుగారు ఇలా ఉంటాడు, ఆ రాజే, ఆ బాసే, వాడే పోయి బార్లో కూర్చుంటే మరి స్టాఫ్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు. 11 అయినా 12 అయినా ఒక బాస్ ఆఫ్ ద కంపెనీ కానీ, బాస్ ఆఫ్ ద బ్యాంక్ కానీ, మనం ఇవన్నీ చూస్తున్నాం. మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాకపోతే, ఒక ప్రిన్సిపల్ రాకపోతే ఎందుకు వస్తారు టీచర్స్? చెక్ చేసేవాళ్ళు లేకపోతే. సో అందువల్ల ముందు ఇతనిలో గనక డిసిప్లిన్ ఉంటే అందరూ పరిగెత్తుకుని వస్తారు, లేకపోతే మహా చెప్పొచ్చాడు అంటారు. అందువల్ల ఎవరైతే రాజు తాను స్వయంగా వినయశీలి అయి ఉంటాడో అతడు ప్రజలను కూడా వినయం వైపు మళ్ళించగలుగుతాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు అంటే అనన్యాం పృథివీం భుంక్తే, ఇంకా అసలు మరొకడికి అవకాశమే రాదు. ఉన్న నాళ్ళు యావజ్జీవం అన్నట్టుగా ఎన్నాళ్ళు ఒంట్లో ఓపిక ఉంటే అతనంతట అతను
రఘు మహారాజు లాగా వాలంటరీ విఆర్ఎస్ అంటాం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే తప్ప అతన్ని తొలగించే వాళ్ళు లేరు అనేది కూడా. అంటే ఎలాంటి శ్లోకాలు చెప్తున్నాడు, ఈ శ్లోకాలన్నిటి ఆధారంగానే మీరు మేనేజ్మెంట్ పైన యాక్చువల్ గా బ్యూటిఫుల్ ఇవన్నీ మన డాట్స్ కనెక్షన్ అని మాట్లాడుతుంటారు, మోడర్న్ టెక్నాలజీ, అలా మంచి ఆర్టికల్ మీరు తయారు చేయగలరు. ఓకే. ఆ తర్వాత దీనిలో ఇంకా అది చెప్పలేదు, ఎవరు ఎలా పెరిష్ అయ్యారు, ఎలా నాశనం పొందారో చెప్పాడు, కానీ అవి ఎందుకులేండి, మనం మంచివే తీసుకుందాం, ఏ, పిచ్చివి అవసరం లేదు. ఓకే. తర్వాత మనం సాధారణంగా ఏం చేస్తాము, ఆ, అధికార గణంలో అంటే ఒక ఆ, అధిష్టానంలో ఉన్నప్పుడు, అంటే మీరు చూసుకున్నట్టయితే ఒక మఠాధిపతి కావచ్చు, ఒక ఆ, మన ఆఫీసు ఒక కార్యాలయ అధిపతి కావచ్చు, విభాగాధిపతి కావచ్చు, ఎవరైనా కూడా పక్కన సహాయకులు లేకపోతే, సహాయకులనే మనం ఏమంటారు, వీళ్ళు సచివులు అన్నాము, సెక్రటరీస్. సెక్రటరీస్ అనే వాళ్ళు అన్నిట్లో ఉంటారు, లేకపోతే పని జరగదు. అంతెందుకు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ప్రిన్సిపల్ వాడిని ఏదంటున్నామో, ప్రిన్సిపల్ కి తప్పనిసరిగా వైస్ ప్రిన్సిపల్ తోడుగా ఉంటారు. ప్రిన్సిపల్ వచ్చినా రాకపోయినా, కాస్త అటు ఇటు అయినా కూడా వైస్ ప్రిన్సిపల్ అనే వాళ్ళు చూస్తారు. ఆల్మోస్ట్ రాజుకు మంత్రిలాగా వాళ్ళు ఉంటారు. సరే, ఇంకా రిజిస్ట్రార్స్ అది వేరు, అడ్మినిస్ట్రేషన్. అదే విధంగా ఇక్కడ రాజు ఉన్నాడు అంటే రాజుకు ప్రధానమంత్రి ఉంటాడు, ఇతర మంత్రులు ఉంటాడు. కాబట్టి ఎవరు సహాయకులు లేకుండా నేనే చేసుకుంటాను, నేను ఎవరికి చెప్పను అంటే, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, వాడు అన్ని ఉన్న ప్రాపర్టీస్ అంతా పెళ్ళానికి కూడా చెప్పకుండా ఏదో సీక్రెట్ దీంట్లో కోడ్ తోటి కంప్యూటర్లో పెట్టుకుంటే, వాడు గనక అనుకోకుండా ఏదో పైనుంచి పిలుపు వస్తే వెళ్ళిపోతే, అది ధోబిగా కుత్తన గర్కాన ఘాటుగా అయిపోతుంది. సో అందువల్ల సహాయకులు అనేది అంటే అమాత్యాదుల అవసరం ఎంత ఉంటుంది అనేది ఈ శ్లోకంలో చెప్పాడు. ఇది కూడా మనకి 7వ అధ్యాయం యొక్క అంతిమ శ్లోకం అన్నమాట. సూపర్ శ్లోకం ఇది. సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే కుర్వీత సచివా తస్మాత్ తేషాం చ శృణుయాన్ మతం. ఏమంటున్నాడు, రాజత్వం అంటే సహాయ సాధ్యం, రాజరికము పెద్దరికం అనండి, రాజరికము దాని పెద్దరికం తీసుకోండి. పెద్దరికం అనేది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఒంటి చక్రము ఏ బండిని లాగలేదు కాబట్టి. ఇప్పుడు సైకిల్ కూడా సింగిల్ చక్రం అనుకుంటాం, 2 చక్రాలు ఉంటాయి, ముందర ఒకటి వెనక ఒకటి. కాబట్టి పక్కనే ఉంటుందా చక్రం, ముందు ఉంటుందా అనేది పక్కన పెడితే, అందువల్ల సహాయ సాధ్యం రాజత్వం చక్రమేకం నవర్తతే కుర్వీత సచివాన్ తస్మాత్ సచివాన్ కుర్వీత. అందువల్ల సహాయకులను పెట్టుకోండి. అందువల్ల కొంతమంది పెళ్లిళ్ళు అవన్నీ అభాస్పాలైపోతాయి, ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ చేయరు. ఒక్కొక్కడికి ఫైనాన్స్ ఇవ్వాలి, ఒకటి క్యాటరింగ్ ఇవ్వాలి, ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పి కొంత క్యాష్ వాళ్ళ దగ్గర పెట్టాలి, పెట్టరు. వామ్మ ఆత్మీయుడైనా సరే పెట్టరు. అది చూస్తే అంత అన్నిటికీ వీళ్ళు లేస్తూ ఉంటే అదంతా కూడా ఎనీ ఒక సెమినార్ తీసుకోండి, ఒక వర్క్ షాప్ తీసుకోండి. అలా కనుక ఈ డ్యూటీస్ అలొకేట్ చేయకపోతే, డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అభాస్ పాలవుతుంది, అట్లా ఫ్లాప్ అవుతుంది. అందువల్ల తస్మా సచివాన్ కుర్వీత. అంతేకాదు, ప్లీజ్ టేక్ దేర్ అడ్వైస్ ఆల్సో. తేషాం మతం శృణుయాత్. వాళ్ళు ఏదన్నా చెబితే, సార్ ఇట్లా కాదు సార్, ఇలా చేస్తే బాగుంటుంది అంటే వినండి. నేను చెప్పేమన్నా చెప్పిందే వేదం, నేను చెప్తున్నాను మీరు వినండి, నేను రాజును కదా, నేను ముఖ్యమంత్రిని కదా, నేను ప్రధానమంత్రిని కదా, నేను చెప్పింది అని కాదు. ప్లీజ్ టేక్ ద అడ్వైస్ ఆఫ్ యువర్ సెక్రటరీస్ ఆల్సో, వాళ్ళతోటి. అందుకే క్యాబినెట్ అనేది మరొకటి ఎందుకు తీసుకుంటారు, పర్సనల్ సెక్రటరీలను నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, ఇంటెలెక్చువల్స్ తీసుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు వినాలి. ఓకే. సో తర్వాత ఇది కూడా అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిందే. సాహితీ, మీరు ఇవన్నీ పాయింట్స్ తీసుకుని ఆర్టికల్స్ రాస్తూ ఉండండి అమ్మా, ఎందుకంటే రాస్తూ ఉంటే మీకు రికగ్నిషన్ వస్తుంది, ఎక్స్పోజర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే. సో ఇది ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం ఆపుకోవచ్చులే, ఎందుకంటే ఇంకొక 5 6 ఎక్కువ లేవు అసలు దీనిలో కూడా.
ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా అంతిమ శ్లోకం. ఇది అలొకేషన్ ఆఫ్ డ్యూటీస్. ఏం చెప్తున్నాడు? ఏదైతే ఇందాక మాట్లాడిందో అది హౌ సిస్టమాటికల్ ఇట్ షుడ్ బి డన్. విభా వి- విభజ్య అమాత్య విభవం దేశ కాలౌ చ కర్మ చ అమాత్యాః సర్వ ఏవైతే కార్యాః స్యుః నతు మంత్రిణః. ఇది కూడా ఇంపార్టెంట్ శ్లోక. ఇప్పుడు అమాత్య విభవం అన్నాడు. అంటే మీరు ఎప్పుడైతే సబార్డినేట్స్ అని అనకూడదు అంటారు, ఎందుకంటే వాళ్ళ వెస్టర్న్ కాన్సెప్ట్ లో ఎవరైతే మన సహాయులు, మన అదంటే బెస్ట్, మన అసిస్టెంట్స్ ఉంటారో, మన తోటి వాళ్ళు ఉంటారో, మన సహచరులు ఉంటారో, మన కలీగ్స్ అంటాం కదా, మన అనాలి posh గా ఎవరైతే ఉంటారో వాళ్ళ విభవం అంటే వాళ్ళ కెపాసిటీ అని అర్థం. వాళ్ళ సమర్థత అని అవసరం. వాళ్ళ మనీ అని కాదు, వాళ్ళ వైభవం విభవం అంటే వాళ్ళ ఎక్స్పర్టైజ్ అని అర్థం అన్నమాట. ఎవరెవరు దేనిలో నిష్ణాతులో వాళ్ళకి ఆయా విభాగాలను అలర్ట్ చేయాలి, లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతుంది. అందువల్ల ఆ వ్యక్తులను మనం సమీకరించుకున్న తర్వాత వాళ్ళ క్వాలిఫికేషన్స్ మనకు తెలుసు కాబట్టి వాళ్ళ థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ చూసి దేశకాలం అంటే వాళ్ళ సమర్థతకు తగినటువంటి కార్యక్షేత్రము, వాళ్ళు ఎక్కడ ఏ దేశంలో పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఎలా చేయాలి అనేదన్నీ కూడా చూసి వాళ్ళకి ఆయా శాఖలు, ఆయా కార్యక్షేత్రాలని వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పుడు ఏమవుతుంది? చాలా బాగా ఉంటుంది అని ఏం చెప్తున్నాడు? ఇలా మీరు అమాత్యులు అంటే ఎవరైతే మెయిన్ ఆఫీసర్స్, సెక్రటరీస్ ఉంటారో అది చెయ్యండి. కాకపోతే ఈ క్యాబినెట్ లో నుంచి ఏదైతే మనం మినిస్ట్రియల్ క్యాబినెట్ ఉంటుందో అందరు ఎమ్మెల్యేల నుంచి మనం ప్రెసిడెంట్ చూసుకుంటే అమాత్య గణమని ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఎవరైతే ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి అమాత్య వర్గం విభజించుకుంటారు. అందులో నుంచే ఒకరిని మనం ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏముండింది? ఇప్పుడు పాపం గవర్నర్ కిను రాష్ట్రపతికి పవర్స్ లేవు. ఆ రోజుల్లో ఈ మోనార్కీలో రాజుకు హక్కు ఉండేది కాబట్టి రాజు మళ్ళీ సీనియర్ మంత్రి పురోహితుల సలహాతో నియమించుకునేవాడు కాబట్టి ప్రధానమంత్రి నియామకము వీళ్ళ చేతుల్లో ఉండేది కాదు. దట్ ఈస్ ద ఇదొకటే డిసడ్వాంటేజ్ ఏమో ఈ రోజుల్లో. మనం మన అభిప్రాయం చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనకి ఇది నచ్చింది, నచ్చలేదు, రాముడు ఇష్టము, కృష్ణుడు ఇష్టం, ఇలాంటి చెప్పుకోవడంలో మన వైయక్తికం ఈ మాత్రం స్వాతంత్రం ఉంది మనకు. కాబట్టి ప్రధానమంత్రిని నిర్ణయించే హక్కు నిజానికి మనకి అధినాయకుడికి ఉండాలి. ముఖ్యమంత్రిని కూడా నియమించే పాపము గవర్నర్ గారికి మామూలు ఎమ్మెల్సీలు వాళ్ళ దానికి నియమించడానికి ఏ హక్కులు లేకుండా అంతా కూడా. అందుకే ఏం చేశారు ఆ రోజుల్లో? రాజముద్ర ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వ్యవహారంలో మాట్లాడే రబ్బర్ స్టాంప్ కాదు కాబట్టి ఆ రోజులు. అందుకని ఏం చెప్పాడంటే, అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు పొజిషన్ ఉంది కానీ దే షుడ్ హ్యావ్ లైక్ మీకు అమెరికాలో అట్లా ఉన్నట్టుగా ద ప్రెసిడెంట్ ఆల్సో, రాష్ట్రపతి షుడ్ హ్యావ్ పవర్ అండ్ గవర్నర్ ఆల్సో షుడ్ హ్యావ్ పవర్. ఎందుకంటే వాళ్ళు పాపం మంచి హైలీ దీని నుంచే వస్తారు. వీళ్ళు ఎన్నుకొని వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని ఎన్నుకొని చేస్తున్నది అది కరెక్ట్ కాదనుకోండి. వీళ్ళు ఇష్టం ఉన్నది ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఎన్నుకోవడం వల్ల వాళ్ళు వీళ్ళ చేత నియమించబడిన వాళ్ళు అవుతున్నారు. కిరీటం అయితే పెడుతున్నారు కానీ మన కట్టుపుతులి ఆ సూత్రాలన్నీ సూత్రధారులు సూత్రాలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి. సరే, దిస్ ఇస్ ప్రజెంట్ సిస్టమ్, మనం ఏం చేయలేము. కానీ మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఏన్షియంట్ సిస్టమ్. అందువల్ల ఆ మంత్రిని నియమించుకోవడంలో మాత్రము చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. సో ఈ విధంగా మనకి ప్రథమాధ్యాయంలో ఇంకా మనకి ఎన్ని శ్లోకాస్ ఉన్నాయంటే, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 1, ఒక 2, 3, 4, 5 అంటే ఇంకొక 5 శ్లోకాస్. ఇప్పుడు ఒక 5 అయినట్టు, ఇంకో 5 ఉన్నట్టు. కానీ మీరు చూడండి 5 శ్లోకాలకు మనకి ఇంత టైం పట్టిందంటే వీటిలో ఇప్పుడు మనము ఎప్పుడైతే సెషన్ చెప్పుకుంటూ ఉన్నామో ఇంతగా ఒక్క శ్లోకం పైన చెబితే మనకు టెక్స్ట్ జరిగేది కాదు కాబట్టి అందులోనూ అన్ని శ్లోకాలు చెప్పాల్సి వస్తుంది కదా. అలా అక్కర్లేకుండా ఇప్పుడు సెలెక్టివ్ గా ఇవి అడ్మినిస్ట్రేషన్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో మొదటి దానిలో ప్రథమాధికరణంలో ఈ శ్లోకాలు
మీకు చాలా ఏమంటామంటే, మరి బుల్లెట్స్ అంటాం కదా, బుల్లెట్ పాయింట్స్ లాగా దీస్ రివీల్ ఎ లాట్ ఆఫ్ అందువలన ఏమైంది ఇది, వాట్ ఈజ్ అ ఫైనల్ అవుట్కమ్ అన్నప్పుడు దాని సార రూపము మనకి ఈ అంతిమ శ్లోకాలు అన్ని చెప్పాను కదా, అధ్యాయం చివర్లో చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ మనకి